साष्टांगनमस्कारान् समर्पयामि अभिवस्त्रास्वदनान्यविनापिनेनो सुखात् भुजमानः हिरण्याग्निश्वानदिनो देवसोमा द्रवेण कविशा तस्मै देवादिप्रबन्ध अयं च ब्रह्मणस्पतिः राजराजेश्वर भगवान् की हर नमः पार्वती पतये हर हर महादेव हर पार्वती पते हर हर महादेव हर भोला शंकर भगवान की जय। ముఖ్యమంత్రి ఫస్ట్ ఇప్పుడు మీరు శంకుస్థాపన ఇక్కడ చేశారు సార్. ఈ స్తంభం దగ్గర చేశారు, ఈ సన్నిధి దగ్గర ఇక్కడ చేశారు. స్వామి శృంగేరి స్వామి సార్ ఇక్కడ ఇది గుండం సార్. ఇది గుండము ఈ విధంగా ఉంది. దాని చుట్టూ దాన్ని ఈ శాస్త్రానికి అనుగుణంగా ఇది స్క్వేర్ పూర్తిగా మార్చేస్తే మనకి ఒరిజినల్గా ఉన్నటువంటిది కనిపిస్తూ ఉండాలనేది ఉద్దేశంతో దాన్ని షేప్ని ఎట్లా ఉంచేసాము లోపల. ఇది మాత్రం చుట్టూ రెక్టాంగిల్గా మార్చాము సార్. వాటర్ ఇది యాక్చువల్గా ఈ చెరువు ఇంతవరకు ఉంది సార్ గతంలో. దీన్నే గుండంగా మార్చుకున్నారు. సో చెరువు వెనక్కి వెళ్ళిపోయింది. చెరువు ఉత్తరం వెళ్ళింది సార్. మనకి ఆ ప్రాంగణంలో ఇదేమో మొత్తం టోటల్ ప్రాకార విస్తరణ. ఇది మహామండపము, గుండము, ఇది క్యూ కాంప్లెక్స్. మా ఉత్తరాలు మనం 4 ఎకరాల్లో దేవాలయ విస్తరణ. మిగిలినవి ఇక్కడ డార్మెంటరీస్, చౌట్రీస్, ఇక్కడేమో లడ్డు కౌంటర్, తర్వాత లడ్డు ప్రిపరేషన్, కొత్త కట్టాలి సార్ ఇక్కడే సార్. ఇది కళ్యాణకట్ట ఇది. తర్వాత కోనేరు, ఇది క్యూ కాంప్లెక్స్. ఇక్కడ నుంచి మనకి ఈశాన్యం నుంచి ఇటు ఎంట్రన్స్ అయిన తర్వాత ఈ చెరువు తానుకునే ఉంటుంది. ఇటువైపు మనము జగిత్యాల సార్. ఇది ఆల్రెడీ టూరిజం ప్రాజెక్ట్లో బండ్ డెవలప్మెంట్ ప్రపోజల్ ఉంది. మన ప్రపోజల్ బ్యారికేడింగ్ వాటర్ని కూడా ఫిల్టర్ చేయడానికి ఏమన్నా ఉంటే మాస్టర్ ప్లాన్ మేము ఫైనలైజ్ అయిన తర్వాత మన దగ్గర మొత్తం మాస్టర్ ప్లాన్ తీసుకొస్తాం సార్. నెక్స్ట్ 20-30 ఇయర్స్కి మనం అనుగుణంగా డెవలప్మెంట్ మీతో కూడా దృష్టి పెట్టాడు. ఇది చేసి దీన్ని కాపాడకపోతే ఇదంతా పర్పస్ డిఫీట్ అయింది. కొంతమంది భక్తులకి చిన్న గుండం జరుగుతుంది. గోయింగ్ ఫార్వర్డ్ స్నానాలు చేయాలని ఒక కోనేరు చేస్తున్నాం సార్. ఇది ఏమవుతుందంటే ఇక్కడికి ఎంతమంది భక్తులు వెళ్ళినా దీన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దీంట్లో ఏంటంటే ఎస్టీపీ ఒకటి డిజైన్ చేయాలి, డ్రైనేజ్ ప్లస్ వాటర్ దీనికి ఛానల్స్ ఏమన్నా చెప్పి చేసి
सप्तदशमिति सप्तादशोत्रं भवति प्राकाशो आकाशावद्धर्यवे ददाति स्रजमुद्गात्रे गात्रैद्युतो गात्रे होत्रेष्णो स्तोत्र प्रतिहर्त्रभ्याः नमः पार्वती पतये नगेन्द्र कन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां వేములవాడ రాజరాజేశ్వర స్వామి గారి యొక్క క్షేత్రం అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి దక్షిణ కాశీ అని భాస్కర క్షేత్రం అని హరిహర క్షేత్రం అని ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసేటువంటి నేపథ్యంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మరియు మంత్రివర్గం అంతా కూడా ఈరోజు రావడం చాలా విశేషమైనటువంటి శుభదివసంగా కాంతుల పక్షాన ఒక అక్షర బృందం పక్షాన సమస్త సిబ్బంది పక్షాన మేము భావిస్తున్నాము. ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఏంటో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అయినా ఒకసారి చరిత్ర చరవణంగా ఒకసారి గుర్తు చేసుకుంటూ బాగుందని 2 నిమిషాలు చెప్తాను. ఈ క్షేత్రం ఉండేటువంటి ప్రాశస్త్యం ఏంటంటే స్వామివారు కృతయుగంలో నవనాథ సిద్ధుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి మూర్తి. అంటే కృతయుగంలోనే స్వామివారి యొక్క ప్రతిష్ఠ జరిగిపోయింది నవనాథ సిద్ధుల చేత. ఆ సమయంలో కృతయుగంలో దక్షయజ్ఞ సమయంలో తన యొక్క బాహువులను కోల్పోవడం వల్ల సూర్య భగవానుడు స్వామివారిని దర్శించి తన యొక్క బాహువులు పొందడం వల్ల ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రం అనే పేరు వచ్చింది. అలాగే త్రేతాయుగంలో అరణ్యవాస సమయంలో సీతా సమేతుడైనటువంటి రామచంద్రమూర్తి స్వామివారిని దర్శించినట్టుగా మనకు పౌరాణికమైనటువంటి నేపథ్యం వచ్చింది. వామన యుగంలో పంచపాండవులు వనవాస సమయం లోపల ఇక్కడ స్వామివారిని దర్శించి రాజరాజేశ్వర స్వామివారిని ధర్మరాజు, అమ్మవారిని ద్రౌపది, పరివార దేవతలుగా ఉన్నటువంటి నకుల సహదేవుడు ఇద్దరు కూడా ఉమామహేశ్వర మరియు సోమేశ్వర స్వామి యొక్క దేవాలయములు, అలాగే భీమేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని భీముడు వీరందరూ కూడా సేవించినట్టుగా మనకు పౌరాణికమైన నేపథ్యం ద్వాపర యుగాల్లో చెప్తుంది. కలియుగం లోపల ఆలయం నిర్మాణానికి విషయానికి వస్తే 956 సమయం లోపల ఆ సమయంలో చాళుక్యులకు సంబంధించినటువంటి తెగకు వేములవాడ చాళుక్యులు అంటారు. ఆ సమయంలో ఈ యొక్క క్షేత్రాన్ని రాజధానిగా చేసుకొని అప్పుడు ఆలయ నిర్మాణం గావించడం మనకు చాళుక్యుల నేపథ్యం జరుగుతుంది. ఆ తర్వాత 1973లో కొంత బాగా అభివృద్ధి పథంలో ఈ యొక్క గోపురాలు శిఖరాలను కూడా నిర్మించడం జరిగింది. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు వస్తున్నటువంటి స్వామివారు ఇలవేల్పు దేవత ఇక్కడ వచ్చేటువంటి భక్తుల ప్రత్యేకత ఏమిటంటే ఒక సంవత్సరం భక్తులు వస్తుంటే ప్రతి సంవత్సరం కూడా ఆ భక్తులు ఇక్కడికి వస్తారు. ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా ముందుగా ఈ క్షేత్రాన్ని దర్శించుకుని వెళ్తారు. ఇందులో ఏ శుభకార్యం చేసినా కూడా ఇలవేల్పు దేవతగా ముందుగా స్వామివారికి మొక్కులు చెల్లించుకోవాలని ఆ యొక్క శుభకార్యం నిర్వహించుకుంటారు. మనందరూ కూడా ఎన్నోసార్లు వీరందరూ కూడా వచ్చినటువంటి అందరికీ ఆ విషయం తెలుసు. కాబట్టి అంత ఇలవేల్పునటువంటి దేవత మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి మన యొక్క ముఖ్యమంత్రి ఉండడం మా అందరి యొక్క అదృష్టం. విశేషించి ఎక్కడా లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మొక్కుబడి స్వామివారి యొక్క ఆలయంలో ఉంది. ఏమిటది అంటే స్వామివారి యొక్క వాహన స్వరూపమైనటువంటి కోడె మొక్కుబడి. ఏమిటి ఆ కోడె మొక్కుబడి అంటే ధర్మదేవత రామేశ్వర తీరంలో కూర్చొని తపస్సు చేసి ఈశ్వరుని చేత వరం పొందిందట. స్వామి ఈ యొక్క వాహనంలో ఉండేటువంటి మహద్భాగ్యాన్ని ప్రసాదించు అంటే అప్పుడు వాహనంతే భవిష్యామి సర్వదా లోకభూజిత అని స్వామి వారు వరం ఇచ్చినట్టుగా మనకు పౌరాణిక నేపథ్యం వస్తుంది. అంటే ధర్మదేవత స్వరూపమే స్వామివారి యొక్క వాహన దేవతగా ఇక్కడ సమస్త భక్తుల చేత ముందుగా పూజ చేయబడి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఏ కోరికైనా కూడా వెంటనే తీర్చేటువంటి కోరిక ఆ కోడే మొక్కుబడి. విశేషించి తడిబట్టలతో వచ్చి సంతానం లేనటువంటి వాళ్ళకు వెంటనే సంతానించేటువంటి మొక్కుబడి ఆ యొక్క కోడే మొక్కుబడి. అంతటి ప్రత్యేకత ఉన్నటువంటి ఈ క్షేత్రానికి ఈ సందర్భంలో విశేషించి ఈరోజు పునర్వసు నక్షత్రం, స్వామివారి యొక్క జన్మ నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం. ఆర్ద్ర నక్షత్రానికి సంపత్తారవుతుంది పునర్వసు, ఆర్ద్ర పునర్వసు. కాబట్టి మనకు సంపత్తోపేతంగా ఈ యొక్క కార్యక్రమం విజయాలు లభించాలి. అలాగే మన ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి అంటే ఆ పేరును బట్టి కూడా స్వాతి నక్షత్రం తీసుకున్నారు. దానికి సంపత్తారవుతుంది.
కాబట్టి వారి యొక్క ఎన్ని రకాల సంపదల విషయంలో కూడా స్వామివారి అభివృద్ధి నేపథ్యంలో వాళ్ళు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యేటువంటి భగవంతుడు అటువంటి మంచి ఆలోచనలు కూడా వారికి కలిగింపజేస్తాడు. మా అందరి యొక్క శుభ దివసం మీ అందరు రావడం, విశేషించి రాజన్నను నిరంతరం కలిసేటువంటి పొన్న ప్రభాత్ కానీ, శ్రీధర్ బాబు గారి, కొండ సురేఖ గారి కానీ, ఉత్తమ్ కుమార్ కానీ, అలాగే శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా స్వామివారిని నిరంతరం కలిసేయడం మా జీవన్ రెడ్డి గారు. కాబట్టి మీరందరూ ఎందుకంటే మీలో అసలు రాజేశ్వర స్వామి మాకంటే ఎక్కువ కూడా మీ యొక్క మనసులో ఉండేటువంటి వ్యక్తి. అటువంటిది రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు మీరు వచ్చారు. సేమ్ అదే విషయంలో వారికి ఉండేటువంటి శ్రద్ధ, ఆసక్తులు మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చారని మేము అనుకుంటున్నాము. నవ పార్వతీ వందేహర అందరికీ ప్రత్యేకంగా వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాస యోగాలోకే సుపరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే పాపం వేదాదోస్సర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః ప్రకృతిలీనస్య శ్రీమద్వర్తక సర్వతంత్ర స్వతంత్ర ఆదిరాజధాని విజ్ఞానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాదిరాజ గురు భూమండలాచార్య విశ్వశృంగపురవరాధీశ్వర భద్రాతీరవాసి శ్రీమద్ విద్యా यजमान्यस्य कौण्डिन्यगोत्रत्वस्य सत्यनारायणनामधेयस्य नैमिषानामधेयाः प्रियांशनामधेयस्य साकुडिम्बानहं साधुरामासावणवारीतेन संकल्पे वामानानि रक्षामासुरवरमन्दार हे देव जय मंगलमूर्ति दर्शन मात्रे मा स्मरणे मात्रे मा कामानापूर्ति जय देव महादेवस्य पूजार्थं दातुमर्हसि नन्दिकेश्वरं सम्पूज्य सर्ववादिश्च देवितम् आदा विद्मा
षं विमात्रमवाभिः महिष्पाशोरदेवानमर्तासो धीमन्दगान्तायन्ते एतोर्यन्त्रं स्तवामेषानं वस्वस्यासामध्यगन्धः సార్ ఒక్కసారి చూడండి సార్ ప్రియేషు ధామసు ధామసు ప్రియేషు ప్రియేషు ధామసు కామః కామో ధామసు ప్రియేషు ప్రియేషు ధామసు కామః భూతస్య కామో ధామసు ధామసు కామో భూతస్య కామో భూతస్య భూతస్య కామః కామో భూతస్య ఫలే కోవి ఏకో విరాజతి రాజతి यजामहे सुगन्धिगो सुगन्धिं यजामहे यजामहे सुगन्धिं पुष्टिवर्धनं पुष्टिवर्धनगो सुगन्धिवर्धनगो सुगन्धिगो सुगन्धिर्क्षीयमा मुक्षीयमा मुक्षीयमामृतादमृतान्मा मुक्षीयमादे पुनर्निवेद्याः क्षेमो वै राष्ट्रस्य चेतो मातः इंद्र शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति पुनर्दर्शन प्राप्तिरस्तु తీసి గణేష్ తీసేయండి క్షేత్రానికి మూలం ఈ దేవి అక్షరం యొక్క సృష్టికి మూలమైనటువంటి ఈ ఆలయంలో చాలా శక్తివంతమైనటువంటి